హాయ్ అండి. ఈరోజు నేను కోనసీమ జిల్లా చినలంక అనే గ్రామం అయితే వచ్చాను. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించింది, న్యూ బిర్యానీ పాయింట్. కొబ్బరి తోటల మధ్యలో చిన్న రేక్ షెడ్ లాగా చిన్న హోటల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా పులస చేపల పులుసు అయితే తయారు చేస్తూ ఉంటారు. చాలామంది ఆర్డర్లు అయితే ఇస్తారు, అలాగే పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు. అసలు పులస చేపల పులుసు ఎలా తయారు చేస్తారో తయారీ విధానం చూద్దాం రండి. నేను ఇది సెకండ్ టైం అండి రావటం. లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ వచ్చాను. టేస్ట్ బాగుందని మళ్ళీ ఇటు పన్నీర్ వచ్చి ఇటు వచ్చాను. పులస చేపలు ట్రై చేశారండి. గోదావరి నదిలో వరద వచ్చినప్పుడు ఎదురెదుకుంటూ వచ్చే ఒక అద్భుతమైన చేప ఇది. అదేనండి పులస. మనందరికీ తెలుసు, సంవత్సరంలో 3 నెలల్లో దొరికే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలలలో దొరికే ఈ పులస చేప ఎప్పుడెప్పుడు తిందామా, ఎక్కడెక్కడ దొరుకుతుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ ఎర్ర గోదావరికి ఎదురు వెళ్లే ఈ పులస, మన గోదావరి జిల్లాలో పులసకి అంతా ఇంత డిమాండ్ కాదండి. అలాంటి పులసలను ఈ రోజుల్లో మనం తినాలి అంటే చాలా కష్టమండి. పుస్తలమైన పులుసు చేప తినాలి అంటారు, పుస్తలు అయితే అమ్మక్కర్లేదండి. ఎందుకంటే మనకి ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ కోనసీమ జిల్లాలో చినలంక అనే గ్రామం అయితే వచ్చానండి. ఇక్కడ ఒక బోట్ అయితే కనిపించింది, న్యూ బిర్యానీ పాయింట్ అని. మనకి ఒక కొబ్బరి చెట్ల మధ్యలో చిన్న రేక్ షెడ్గా అరేంజ్ చేసి చిన్న హోటల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా పులస చేపల పులుసు అయితే తయారు చేస్తూ ఉంటారంట. అంతేకాదండి, ఇక్కడ బిర్యానీ మీల్స్ కూడా మనకి చాలా రీజనబుల్గా, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు, పార్సల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయండి. అసలు ఈ పులస చేప పులుసు ఎలా తయారు చేస్తారో తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. నెక్స్ట్ సొరకటి మొత్తం ఉంటుందండి, వారం 3 సార్లు తెలుగు చేప అప్పుడప్పుడు వేస్తుంటాం. అయితే ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు. నీసు స్మెల్ రాదు. చేప క్లీన్ చేసుకుని చూడమ్మ ముక్కలు కాలేలాగా చేప ముందు ఇలా క్లీన్ చేసిన కాడి నుంచి అయితే చూపిస్తున్నానండి. పులుసు ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు ఇలా కట్
నైట్ తీసుకోలేదు. అందుకే అయితే ఒక గిన్నె. నెక్స్ట్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఆవాలు మెంతులు అయితే యాడ్ చేశారు. కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేస్తారు. ఇది కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండడం కోసం ఇలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఉప్పు. చిన్న లంక వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. బాగా మగ్గాలండి ఉల్లిపాయ అయితే, ఉల్లిపాయ టమాటా కూడా అంత బాగా మగ్గాలి. రెడీ చేస్తారండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. టమాటాలు అయితే యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి పులస కొనడం అంటే ఒక ఎత్తు అయితే పులస కూర ఇలా వండటం అయితే ఒక ఎత్తు. ఎందుకంటే మన మామూలు చేపలో వండినట్టుగా వండకూడదండి, ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా అయితే వండించుకుని తీసుకుని అయితే వెళ్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇక్కడ. సినిమాలం పేరు చెప్పగానే పులస చేపల పులుసు చాలా ప్రత్యేకంగా వండుతారని చెప్తున్నారు. మీ పేరు? నా పేరు వంశీ అండి. ఎప్పటి నుంచి వస్తున్నారండి హోటల్కి? నేను ఇది సెకండ్ టైం అండి రావటం. ఓకే అండి. లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ వచ్చాను. టేస్ట్ బాగుందని మళ్ళీ ఇటు పని మీద వచ్చి ఇటు వచ్చాను. హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ వచ్చాను, చాలా టేస్ట్ బాగుంది. సరే సెకండ్ టైం మళ్ళీ వచ్చాను, ఇటు పని నుండి వచ్చి. అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే వచ్చారండి, లేకపోతే మీ అంతటా మీరు ఇక్కడ? ఇది నేను వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, బాగుంటుంది ఇంటి సైడ్ ఫుడ్, సో అందువల్ల వచ్చాను. ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటండి? ఇక్కడ వచ్చేసి పలావ్ అండి, చికెన్ పలావ్. లాస్ట్ టైం కూడా అదే ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. చుట్టుపక్కల పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, అంతా గ్రీనరీ. అంటే పల్లెటూరు, టిపికల్ పల్లెటూరు స్టైల్ పలావ్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చేయండి, మీరు టేస్ట్ చేయండి. నేను ట్రై చేస్తానండి, చాలా బాగుంది. అందుకనే మళ్ళీ ఇప్పుడే రావటం, ఇప్పుడు మనం చూడలేదు, ఇది చూసి వాతావరణం చూసి తిన్నామని వచ్చేసారు. ఎలా ఉందండి? బాగుంది. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో బాగుందండి. పులుసు ట్రై చేస్తారండి. ఓకే, అంటే బయట దానికన్నా ఇక్కడ బాగుంది. ఓకే, అందుకనే మీరు అక్కడ నుంచి ఇక్కడ తెలియదు, జనాలు చూసి రావడం. ఓకే, జనాలు చూసి రావడం. ఓకే, మాది నందిగా అనుకుంటా. చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నారు. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లి, గసగసాలు అయితే యాడ్ చేస్తానండి. ఇదంతా ముద్ద కింద కలిపి, అంటే చేపకి మెయిన్ ఫ్లేవర్ ఇదే కదండి.
కానీ అల్లం అయితే యూజ్ చేయరండి. అల్లం యూజ్ చేస్తే ఏమవుతుందంటే చేప ముక్క అయితే విడిపోతుంది. అందుకని అల్లం అయితే యూజ్ చేయకోకుండా ఈ 4 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఇలా ముక్కగా చేయాలి. యాడ్ చేస్తారండి మీరు. పక్కన పెట్టొచ్చండి. చేపల్లో అయితే యాడ్ చేశారండి. పసుపు కారం కలుపుకొని పక్కన పెట్టుకుని ఆ ముక్కలు అయితే యాడ్ చేశారు. ఒక బాక్స్ వచ్చి 2 పీసులు వేస్తున్నారండి. ఈ చిన్నలంకలో పులస చేపల పులుసు చాలా ఫేమస్ అండి. ఎందుకంటే చాలామంది వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు. కట్టెల పొయ్యి మీద వండి అద్భుతమైన టేస్ట్ వచ్చే వరకు వండి మనకైతే అందిస్తారు. సంవత్సరంలో ఒక్కసారైనా రుచి చూడాలన్న ఐటెం పులస చేప. కాబట్టి దీని గురించి చాలా కథలుగా వినటమే తప్ప నేను అయితే ఎప్పుడూ తినలేదండి. ఇక్కడైతే నేను ట్రై చేశాను. పులస చేపల పులుసు టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. ఈసారి ఎప్పుడైనా కోనసీమ వచ్చినప్పుడు ఇక్కడ చిన్నలంక దగ్గర మీరు ఒక్కసారి పులస చేపల పులుసు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటాయి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.